చాలామంది గులాబీ మొక్కను ఎంతో ఇష్టపడి కొనుక్కొని పెట్టుకుంటారు. కానీ అవి పెరగకపోవడం, పూలు అనేవి తక్కువగా రావడము, ఫంగస్ రావడం, ప్లాంట్ చనిపోవడం వంటివి జరుగుతూ ఉంటుందండి. అలా జరగకుండా రోజా మొక్క పెట్టినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మీ దగ్గర పాత మట్టి ఉంటుంది కదా, అంటే మనకి ఏదైనా మొక్క చనిపోయినప్పుడు ఆ మొక్కను తీసేసిన తర్వాత ఆ సాయిల్ అనేది మనం రీయూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఓల్డ్ సాయిల్ అంటే సీజన్ అయిపోయిన తర్వాత ప్లాంట్లు తీసేస్తాం కదా, ఆ సాయిల్ ఉన్నా సరే అందులో ఈ గులాబీ మొక్కనైతే మనం పెట్టేస్తూ ఉంటారు చాలామంది. మీరు పెట్టుకునే కంటైనర్స్కి హోల్స్ అనేవి చిన్న చిన్నగా పెడుతూ ఉంటారు. మెయిన్ ఈ రోజా మొక్కకి ఫాస్ట్ గ్రోత్ పెరగాలంటే డ్రైన్ హోల్స్ అనేది కరెక్ట్గా ఉండాలండి. అంటే ఎక్కువ మల్టిపుల్ హోల్స్ ఉండాలి. తర్వాత సన్లైట్ అనేది అట్లీస్ట్ 6 గంటలైనా డైరెక్ట్ మనం మొక్క మీద పడే విధంగా అయితే పెట్టుకోవాలండి. నీడ ఉంటే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది, కానీ ఫ్లవర్స్ అనేది అయితే అస్సలు రావండి. మెయిన్ రోజా మొక్కకి సాయిల్ మిక్స్ చాలా ఇంపార్టెంట్. మనం సాయిల్ మిక్స్ బాగుంటేనే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది. అలాగే ఫ్లవర్స్ అనేది చాలా చక్కగా వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా గార్డెన్లో ఉన్న రోజా మొక్కలన్నిటికి కూడా మొగ్గలు అనేది చూడండి ఎంత బంచెస్ వచ్చాయో. ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో పూసాయో. ఇంత చక్కగా రావడానికైతే మనము కలిపి పెట్టుకునే సాయిల్ మిక్సే ఇంపార్టెంట్ అండి. అలాగే మనము వీక్లీ వన్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్ అంటే లిక్విడ్ రూపంలో అయితే ఇస్తూనే ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పూసాయో. ఫ్లవర్ కూడా పెద్ద పెద్ద సైజులో వస్తాయండి. మనం నర్సరీ నుండి ప్లాంట్ తెచ్చుకున్న తర్వాత ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, రోజా మొక్కని నర్సరీ నుంచి తెచ్చి 10 డేస్ అయితే అయ్యిందండి. 10 డేస్ నుండి సెమీ షేడ్లో అయితే పెట్టాను. ఇది బ్లాక్ రోజ్ అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో, చూడగానే తెచ్చేసుకున్నానండి. ఇక్కడ ఎర్రమట్టి తీసుకున్నానండి, ఒక పాట్ ఎర్రమట్టి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఇసుక కలుపుకుంటున్నానండి. ఇసుక కలుపుకోవడం వల్ల ఏరియేషన్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ ఇచ్చినప్పుడు దాంట్లో నిల్వ ఉండకుండా చక్కగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుందండి. 1 పార్ట్ వచ్చేసి వరి పొట్టు కలుపుకుంటున్నానండి. అలాగే మనకి మేకల ఎరువు అండి, 1 పార్ట్ వచ్చేసి మేకల ఎరువు కలుపుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఎరువు ఉంటే అది కలుపుకోండి. నా దగ్గర మేకల ఎరువు ఉంది కనుక అది కలిపేశాను. 1 స్పూన్ వచ్చేసి సాఫ్ ఫంగిసైడ్ అండి. ప్లాంట్కి ఎలాంటి ఫంగస్ రాకుండా ప్లాంట్ చనిపోకుండా ఉంటుంది. ఇంకా 1 గుప్పెడు మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, పూలు బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా 2 స్పూన్ల రాక్ పాస్పేట్ అండి. మనకి బోన్ మీల్ వాడడానికి ఇష్టపడిన వాళ్ళు ఇది వేసుకోండి, లేదంటే బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 గుప్పెడు నీమ్ పౌడర్ అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసుకొని సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకోండి. ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో, ఎంత చక్కగా ఫ్లవరింగ్ వస్తుందో మీరే చూస్తారు. ఎందుకంటే నేను ఇలాగే కలుపుకుంటానండి. మీరు ప్లాంట్ పెట్టుకునే కంటైనర్కి మల్టిపుల్ హోల్స్ ఉండేలా చూసుకోండి. చూస్తున్నారు కదండి హోల్స్ అనేది ఎంత పెద్ద పెద్దగా పెట్టానో. అలా కాకుండా చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఉంటారండి చాలామంది. అలా పెడితే రోజ్ ప్లాంట్ అనేది చనిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాయిల్ వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఒక 2 ఇంచుల మందం మాత్రమే సాయిల్ వేసుకుంటున్నాను. అంతే వేసుకోవాలండి. చాలామంది పైదాకా సాయిల్ నింపేసి పైన ప్లాంట్ పెడుతూ ఉంటారు. అప్పుడు రూట్ బౌండ్ అయ్యి ప్లాంట్ అనేది చనిపోతుంది. ఇప్పుడు వేర్లు డిస్టర్బ్ కాకుండా దీంట్లో నుంచి అయితే మనం మొక్కను బయటికి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా సాయిల్ అనేది ఎంత లూజ్గా ఉందో చూడండి. కొన్ని నర్సరీలో అయితే మాత్రము మట్టి అనేది చాలా బంకగా జిగటగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అలాంటి సాయిల్ ఉన్నప్పుడు రూట్స్ డిస్టర్బ్ కాకుండా, అంటే వేర్లు అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం చుట్టూ సాయిల్ తీసేసి అప్పుడు మన పాట్లో పెట్టుకోవాలండి. ఇలాగా ప్లాంట్ పెట్టేసిన తర్వాత సాయిల్ ఎక్కడి వరకు నింపాలి అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ కింది వరకు మాత్రమే సాయిల్ నింపుకోవాలండి.
ఇలాగా సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకున్న మొక్కకి నెల రోజుల వరకు అయితే ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాటర్ ఇస్తే అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఇన్ని వేసాం కదండి, ఇవే సరిపోతాయి. అలా కాకుండా మనము 1 మంత్ లోపు మళ్ళీ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకో ఓవర్ ఫెర్టిలైజర్ అయ్యి ఆకులన్నీ కూడా ఎల్లోకి వచ్చేసి ఆకులన్నీ కూడా రాలిపోతాయండి. చూస్తున్నారు కదండి, సాయిల్ వేసిన తర్వాత కూడా ఇలాగా గట్టిగా అదమాలండి. అలా అయితేనే మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా మంచిగా ఉంటాయి. ఇప్పుడు 1 లీటర్ వాటర్లో హ్యూమిక్ యాసిడ్ ఒక 1 ml వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. ఇది వేయడం వల్ల సాయిల్ అనేది గట్టిపడకుండా లూజ్గా ఉండి వేరు వ్యవస్థ అనేది చాలా తొందరగా డెవలప్ అవుతుందండి. కొత్త వేర్లు అనేది చాలా చక్కగా వస్తాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.